సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం ఉంటుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12వ స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వృషభ రాశి వారికి గురువు మీకు సపోర్ట్ చేస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల సౌకర్యాలు పెరుగుతున్నాయి, కానీ కొంచెం ఆలస్యం కనబడుతున్నాయి. రిజల్ట్ ఆలస్యం, కానీ సాలిడ్ గా ఈ వారం ఏదో ఒక జాబ్ పట్టుకోబోతున్నారు. వ్యాపారంలో కొత్త డీల్స్ వస్తాయి, కానీ వెంటనే ఫైనల్ చేయకండి, కొంచెం ఆలస్యం చేయండి. ఉద్యోగంలో సీనియర్ సపోర్ట్ దొరుకుతుంది. హిడెన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఇద్దరికి కూడాను, స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా వస్తుంది. ఆర్థికంగా సేవింగ్స్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఫ్లో సాలిడ్ గా వస్తుందని కూడా చెప్పొచ్చు. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. ఒక మంచి శుభవార్త వింటారు. పెళ్లి గాని, లేదా సంతానం గాని, లేదా గృహప్రవేశం గాని, భూమి కొనడం గాని, ఇల్లు కొనడం గాని ఒక శుభవార్త వింటారు. ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది. పాలిటిక్స్ లో సపోర్ట్ బిల్డ్ చేసుకోండి, అది మెయిన్ ముఖ్యం. అందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సపోర్ట్ బిల్డ్ చేసుకోండి. వ్యవసాయానికి వారు మంచి ప్లానింగ్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్ చాలా కనబడుతుంది. కోర్టు కేసులు ఈ వారం మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. చాలా అగ్రెసివ్ గా కూడా మీరు ఈసారి ప్లే చేయొచ్చు ఆన్ లాంగ్ టర్మ్. ఎఫ్ అండ్ ఓలు జాగ్రత్త పడండి. ఎఫ్ అండ్ లో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. లాంగ్ టర్మ్ ఈక్విటీస్ లో బాగా పెట్టచ్చు. విద్యార్థులు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీకి ప్రయత్నం చేయండి, తప్పకుండా జరుగుతాయి. ఆరోగ్యం ఓవరాల్ గుడ్, కానీ వెయిట్ గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. సంతోషంగా ఉన్నప్పుడు ఏమన్నా అతిగా తినేస్తాం కదా, కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తుంటాయి, జాగ్రత్త పడండి ఆరోగ్యంగా. ఇంకా లక్కీ నెంబర్ 7 అనేది మీకు బాగా కనబడుతుంది. పరిహారాలు వచ్చినప్పటికీ అమ్మవారి ప్రార్థన, ఏదైనా అమ్మవారి, లక్ష్మి అమ్మవారి, దుర్గా అమ్మవారి, సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయండి. తెల్లటి పుష్పంతో అర్చన చేయండి. గోవులకి ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా పెట్టండి. పేదలకు దానం చేయండి. మంచినీళ్ళు పెట్టండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, చాలా బాగుంటుంది. ఇది చేస్తే ఫైనాన్షియలీ స్టేబిలిటీ ఉంటారు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని, కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ, సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురువు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవాడు గాను ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కర్కాటక రాశిలో.
సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులోనూ గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నారు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంని. వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలలో దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడింది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటకాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది సంవత్సరంలోనే జరుగుతుంది.